ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఈరోజు ఆర్టికల్ 3కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఆర్టికల్ 1 అలానే ఆర్టికల్ 2కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసాం. ఆ సంబంధిత వీడియోలు మన ఛానల్లో కూడా ఉన్నాయి. సో దట్ ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఈరోజు మెయిన్గా ఆర్టికల్ 3 గురించి డిస్కస్ చేద్దాం. సో ఆర్టికల్ 3లో మెయిన్గా ఏ అంశాలు ఉంటాయంటే, ఫస్ట్ వన్, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, అంటే కొత్తగా న్యూ స్టేట్స్ ఫార్మేషన్ చేయడం. దీంతోపాటు రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచవచ్చు, అలానే రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించవచ్చు. దీంతోపాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి సరిహద్దులు ఏవైతే ఉన్నాయో, బౌండరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సవరించవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎక్కువగా ఇటీవల కాలంలో వినిపిస్తున్నటువంటి అంశం, రాష్ట్రాల పేర్లు మార్చవచ్చు. ఆల్రెడీ మనకి కేరళ, వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి నేమ్స్ కూడా చేంజ్ చేశారు కదా. సో దట్ ఆ నేమ్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ 5 అంశాలు అన్నీ కూడా మనకి ఆర్టికల్ 3 ద్వారా జరుగుతాయి. మరి మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, నిన్న ఆర్టికల్ 2 గురించి చెప్పుకున్నప్పుడు ఇటువంటి అంశాల గురించే చెప్పాం కదా సార్ అనేసి. అంటే అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ అన్నారు, ఈరోజు కూడా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం అంటున్నారు కదా. అసలు ఆర్టికల్ 2 అలానే ఆర్టికల్ 3కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేసి. ఆర్టికల్ 2 ఏదైతే ఉందో అది భారత యూనియన్లో లేని భూభాగాలకు వర్తిస్తుంది. ఇండియాలో ఏవైతే భూభాగాలు లేవో దానికి ఆర్టికల్ 2 అనేది వర్తిస్తుంది. మరి ఆర్టికల్ 3కి ఏది వర్తిస్తుందంటే భారత భూభాగంలోని ప్రాంతాలకి ఇది వర్తిస్తుంది. అంటే ఇది అవుట్ సైడ్ ఏవైతే కొన్ని స్టేట్స్ ఉన్నాయో అవి ఇండియాలో కొత్తగా ఏర్పాటు చేసినా లేదంటే చేర్చినప్పుడు ఆర్టికల్ 2 అనేది అప్లై అవుతుంది. ఆర్టికల్ 3 ఏంటంటే ఆల్రెడీ ఇండియాలో ఉన్నటువంటి టెరిటరీస్కి ఇది వర్తిస్తుంది. కొత్త రాష్ట్రాలను భారత యూనియన్లో కలుపుకోవడానికి సంబంధించింది మరియు కొత్త రాష్ట్రాలకు సంబంధించింది ఆర్టికల్ 2. ఆర్టికల్ 3 అనేది అప్పటికే అమల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునర్వ్యవస్థీకరణకు సంబంధించింది, ముఖ్యంగా బైఫర్కేషన్ రిలేటెడ్ అంశాలు. అయితే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం దానికి సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది కదా, ఎలా పడితే అలా చేసాం కదా. సో ఆ ప్రక్రియ ఏంటి, ఆ పద్ధతి ఏంటి అనేది గురించి మనకి ఆర్టికల్ 3లో చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అలానే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇటీవల కాలంలో అడుగుతున్నారు. అంటే ఒక బిల్లు చట్టరూపంగా మారాలి అంటే ఏ విధమైనటువంటి స్టేజెస్ ఉంటాయి, దాన్ని చర్చించండి అనేసి అడిగారు. సో ఆ విధమైనటువంటి అప్రోచ్తో చూస్తే మనకి ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ 3కి సంబంధించిన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ పద్ధతి ఏ విధంగా ఉంటుంది. అయితే ఆ ప్రక్రియ ఏంటి, పద్ధతి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్, ఒక బిల్లుని ఎక్కడ ప్రవేశపెట్టాలి? బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. పార్లమెంట్లో మనకి 2 సభలు ఉంటాయి కదా, ఒకటి లోక్సభ అలానే రాజ్యసభ. లోక్సభలో ప్రవేశపెట్టాలా, రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే మనకి ఆర్టికల్ 3లో ఏముందంటే ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఎయిదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ, మనకి నచ్చినటువంటి సభలో ప్రవేశపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఆర్థిక వనరుల పంపకాలు ఏవైనా ఉన్నాయంటే, లైక్ స్పెషల్ కేటగిరీ బిల్ వంటి సంబంధిత అంశాలు ఉంటే వాటిని మనం ఫస్ట్ లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. అందుకనే ఏపీ బైఫర్కేషన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఆర్థిక వనరుల పంపకాలు అనేవి ఉండటం వల్ల మొదటగా మనకి లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. రైట్, ఇలా అయిపోయిన తర్వాత పార్లమెంట్లో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. దెన్ ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందే ఏ స్టేట్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయో, ప్రభావితం అవుతున్నాయో ఆ స్టేట్స్కి సంబంధించినటువంటి శాసనసభల యొక్క అభిప్రాయాన్ని కూడా రాష్ట్రపతి కోరడం జరుగుతుంది. సో దట్ కేవలం పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంటుంది అనేసి మనం అందరం అనుకుంటాం. హౌఎవర్ ఏ స్టేట్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయో ఆ స్టేట్స్లో శాసనసభల యొక్క అభిప్రాయాన్ని కూడా ఎవరు కోరుతారు? రాష్ట్రపతి గారు కోరడం జరుగుతుంది. రైట్, దీనికి సంబంధించి కూడా నిర్ణీత సమయంలోనే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ పార్లమెంట్కి అల్టిమేట్ అధికారాలు ఉన్నాయి, లేదు శాసనసభలకు కూడా కొంతవరకు అధికారం ఉంది, హక్కు ఉన్నది అనేసి చెప్పాం. అయితే అవన్నీ కూడా రికమెండేటరీ ఇన్ నేచర్. అంటే రాష్ట్ర శాసనసభలో వ్యక్తీకరించినటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు, పరిగణలోకి తీసుకోకపోవచ్చు. సో అది మొత్తం కూడా పార్లమెంట్ యొక్క డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రాష్ట్ర శాసనసభల యొక్క అంగీకారం అనేది తప్పనిసరి. బట్ మన ఇండియాలో రాష్ట్ర శాసనసభల యొక్క అంగీకారం తప్పనిసరి కాదు, పార్లమెంట్ యొక్క డిస్క్రిప్షనరే మెయిన్గా ఉంటుంది. అలానే ఈ బిల్లు ఏదైతే ఉందో దీన్ని రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతితోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఫస్ట్ రాష్ట్రపతి యొక్క పూర్వానుమతితోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది. పార్లమెంట్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఇఫ్ ఇన్ కేసు ఆర్థిక పంపకాలు సంబంధిత అంశాలు ఉంటే కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. అలానే ఏవైతే రాష్ట్రాలు ఇంపాక్ట్ అవుతున్నాయో ఆ రాష్ట్ర శాసనసభల యొక్క అభిప్రాయాన్ని కూడా రాష్ట్రపతి కోరుతారు. అలానే నిర్ణీత సమయంలోనే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరచాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు రాష్ట్ర శాసనసభలు ఏవైతే అభిప్రాయాన్ని తెలియజేస్తాయో
అవి లోక్సభ లేదంటే పార్లమెంట్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. దట్ మీన్స్ శాసనసభల యొక్క అభిప్రాయం అనేది రికమెండేటరీ ఇన్ నేచర్ మాత్రమే ఉంటుంది. దెన్ ఆ తర్వాత రాష్ట్రపతి పూర్వానుమతితోనే ప్రవేశపెట్టాలన్నాం. ఉభయ సభల్లో వేరువేరుగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలానే ప్రతి సభ కూడా సింపుల్ మెజారిటీతో ఆ బిల్లుని పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో పార్లమెంటు ఉభయ సభలు సంబంధిత బిల్లును సాధారణ మెజారిటీతో వేరువేరుగా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇఫ్ ఇన్ కేసు ప్రతిష్టంభన ఏర్పడింది, లోక్సభలో బిల్లు పాస్ అయింది, రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వలేదు అంటే ప్రతిష్టంభన ఏర్పడితే ఏమవుతుంది, నార్మల్గా మనకి జాయింట్ సెషన్ ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నది. బట్ ఇక్కడ మనకి ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు, అంటే జాయింట్ సెషన్కి ఇక్కడ ఎటువంటి ఆస్కారం లేదు. సో దట్ బిల్లు ఏమవుతుంది, వీగిపోతుంది. అలా కాకుండా రెండు సభలు వేరువేరుగా సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే రాష్ట్రపతి బిల్లు తప్పనిసరిగా ఆమోదించాలి. ఎందుకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి అంటే ఇక్కడ చెప్పాం, రాష్ట్రపతి యొక్క పూర్వానుమతితోనే ఈ బిల్లును ప్రవేశపెడతారు కాబట్టి రాష్ట్రపతి బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి. ఇక్కడ పునఃపరిశీలనకు, రీకన్సిడరేషన్కి ఎటువంటి అవకాశం కూడా లేదు. సో దట్ రాష్ట్రపతి ఆమోదం తెలిపితే బిల్ ఏమవుతుంది, బిల్ బికమ్స్ అన్ యాక్ట్ అవుతుంది. దీంతో ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏదైతే అమల్లోకి వస్తుంది అనేది అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ప్రకటిస్తుంది. దీన్నే మనం అపాయింటెడ్ డేగా కూడా పిలుచుకుంటాం. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు బైఫర్కేట్ అయినప్పుడు మనకి బాగా క్లియర్గా అర్థమైంది. సో దట్ తెలంగాణ యొక్క అపాయింటెడ్ డే ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో దట్ నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 4కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.